గోలిమార్ కాంబో 10 మందిని మోసం చేస్తే అంతో ఇంతో బాగుపడతావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నాశనం అయిపోతావు అంటూ జీవిత సత్యాన్ని ఒక బుల్లెట్ లైన్ లో చెప్పి దిమ్మ తిరిగేలా చేశాడు డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి డైలాగులకు ఎంత పవర్ ఉందో మరోసారి నిరూపించారు గోలిమార్ చిత్రం. గోపిచంద్ కాంబినేషన్ లో 2010 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో గంగారం పోలీస్ పాత్రలో గోపిచంద్ విశ్వరూప నటన ప్రదర్శించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా తనపై అధికారులను కూడా లెక్క చేయని పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇందులో నటించిన హీరోయిన్ ప్రియమణి గ్లామరస్ తో పాటు ఎనర్జెటిక్ గా కనిపించారు. మగాళ్ళు ఉట్టి మాయగాళ్లే నట్టేట ముంచుతారేమో అంటూ సాగే పాటలో తన అభినయంతో ఆకట్టుకుంది. మరి ఈ పాట వచ్చిన సమయంలో బాగా వైరల్ గా మారింది. ఓవరాల్ గా ఈ చిత్రంలో పోలీస్ రియల్ పవర్ ఏంటో, అండర్ వరల్డ్ మాఫియా పోలీస్ డిపార్ట్మెంట్ విధంగా ప్రభావితం చేస్తుందో, ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో, పోలీస్ అధికారులు మాఫియాకు చిక్కి నిజాయితీగా పనిచేసే పోలీసులను ఏ విధంగా ఇబ్బంది పెడతారో బాగా ప్రజెంట్ చేయగలిగాడు దర్శకుడు పూరి. ఒక రకంగా చెప్పాలంటే పూరికి పోలీస్ కథలంటే పూనకాలు వస్తాయి. దీనికంటే ముందు పోకిరి మూవీతో ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. నాగార్జునతో తీసిన శివమణి, జూనియర్ ఎన్టీఆర్తో తీసిన టెంపర్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో సినీ ప్రేక్షకులు చూశారు. మరి ఈ నేపథ్యంలో తనకు అచ్చు వచ్చిన పోలీస్ స్టోరీని గోలిమార్ సైట్లో ఇంతకు మించి పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఉండేలా గోపీచంద్కు సెట్ అయ్యే కథని ప్రిపేర్ చేశాడని పూర్తిగా దగ్గరగా ఉండే సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కాంబోను త్వరలో పట్టాలెక్కించాలని, ఎలాగో గోపీచంద్ కూడా విశ్వం తర్వాత ఖాళీగా ఉన్నాడు కాబట్టి తనకు గట్టి హిట్ ఇచ్చే దర్శకుడు కోసం ఎదురు చూస్తుండటంతో పూరి తనకు కథను వినిపించగా దీనికి గోపి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పూరి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కోసం యానిమల్ కు మించి ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడని, దీనికి రణబీర్ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రస్తుతం రామాయణం ప్రాజెక్ట్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ను ఇప్పట్లో స్టార్ట్ చేయలేమని చెప్పారట. దీంతో ఖాళీగా ఉండలేక పూరి గోపితో సినిమా స్టార్ట్ చేయాలని ఈ సినిమాను 2026లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా గోపి కాంబినేషన్లో రాబోయే చిత్రానికి నూతన నిర్మాత ఉంటాడని, ఇందులో చార్మి, పూరి భాగస్వామ్యం ఉండనుందని తెలుస్తోంది. ఇక లైగర్, డబుల్ స్మార్ట్ 2 చిత్రాలతో భారీ ఫ్లాపులు ఎదుర్కొన్న పూరి సరైన సక్సెస్ లేక ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న గోపి గోలిమార్ కాంబినేషన్ లాగే హిట్ మూవీని ప్రేక్షకుల కోసం ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఫైనల్గా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావటమే ఆలస్యం. త్వరలో షూట్ స్టార్ట్ కానుంది.